ఇటీవల లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం గడిపిన ఎమ్మెల్సీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కల్వకుంట్ల కవిత గురువారం బెయిల్ రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. స్థానిక పట్టణ సెంటర్లో టపాకాయలు పేల్చి కవితకు శుభాకాంక్షలు తెలిపారు. విడుదలైన కవితను తన సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ అక్కున చేర్చుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ బిడ్డలని, ఉద్యమకారుడు కేసీఆర్ కూతురుని, తెలంగాణ ఆడబిడ్డగా జగమొండిగా తనను అక్రమంగా జైలుకు పంపించిన వారిపై ఉద్యమం చేస్తారని అన్నారు. హైదరాబాద్కు వచ్చిన కవితకు బీఆర్ఎస్ లో కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ నివాసానికి వెళ్లి తల్లిదండ్రులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. వారి వెంట మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.